నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉక్కాల, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనమా హాస్పిటల్స్ హైదరాబాద్. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ నిద్రకు రిలేటెడ్ సమస్యలు. అయితే ఎందుకు నిద్ర గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాలి అంటే, నిద్ర అనేది ఆల్మోస్ట్ మనం డే టు డే చూస్తున్న డిసీజెస్ అన్నిట్లో కూడా మేజర్ కాంపనెంట్. అయితే లైఫ్ స్టైల్ డిసీజెస్ అని ఏవైతే మాట్లాడుతున్నామో దాంట్లో ఒక ప్రక్రియ నిద్ర. ఎగ్జాంపుల్ చెప్పాలంటే షుగర్ కంట్రోల్కి నిద్రకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. బ్లడ్ ప్రెషర్కి నిద్రకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఎక్కువ కారణం మీరు చూస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఏవైతే గుండెకి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయో అవి కూడా మధ్యరాత్రి ఎక్కువగా కనిపించడం డిస్కషన్లో చాలా మటుకు మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే నిద్ర అనేది ఎలా ఉండాలి, ఏం చేయాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్లో నిద్ర అనేది లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో క్లినికల్ ప్రాక్టీస్లో ఎక్కువ శాతం నిద్ర సమస్యలతో పేషెంట్స్ని ఎక్కువగా గమనిస్తూనే ఉన్నాం. అయితే నిద్ర అనేది రికమెండెడ్ టైమింగ్స్ ఏంటి? ఫ్రమ్ 10-11 మధ్యన రాత్రి, మార్నింగ్ 5-6 మధ్యన ఈ మేలుకోవడం అనేది జరగాలి. సో ఐడియల్గా అరౌండ్ 8-9 అవర్స్ మనం కానీ నిద్రపోగలిగితే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ బాడీ మీద చాలా పాజిటివ్గా ఉండేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ నిద్రపోవడానికి స్లీప్ డిసిప్లిన్ అనేది ఒకటి ఉండాలి. ఈ స్లీప్ డిసిప్లిన్లో ఎప్పుడు పడుకుంటున్నాం, ఎప్పుడు లేస్తున్నామే కాకుండా ఎలా పడుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే పొజిషన్ ఆఫ్ ద బాడీ బట్టి కూడా మన బాడీ మీద ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. పర్టిక్యులర్గా నిద్ర సమయంలో మనం ఫుల్ స్టమక్ మీద పడుకుంటున్నామా లేదా, స్నానం చేసి పడుకుంటున్నామా లేదా, మంచి దుస్తులు వేసుకొని పడుకుంటున్నామా లేదా, ఇవన్నీ కూడా స్లీప్ సస్టైనింగ్ అంటే నేను ఏదైతే 8-9 అవర్స్ పడుకోవాలంటే వీటిల్లో ఇవి మ్యాక్సిమం బెనిఫిషియల్ రోల్స్ చూపిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత నిద్రకు సంబంధించి స్లీప్ ఆన్సెట్లో ఈ బ్లూ లైట్ ఏవైతే మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్స్ మీద ఉన్నాయో ఇది స్లీప్ ఆన్సెట్ని డిలే చేస్తుంది. అందుకోసం నిద్ర అనేది ప్రాపర్గా పోవాలంటే నిద్ర ఆన్సెట్ బిఫోరే అట్లీస్ట్ 3-4 అవర్స్ బిఫోరే స్క్రీన్స్ అనేవి స్టాప్ చేసేయాలి. ఈ స్క్రీన్స్ చూసిన దానివల్ల ఆన్సెట్ ఆఫ్ స్లీప్ డిలే అయ్యేదానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా ఆహారం నిద్రపోయే ముందు అట్లీస్ట్ 2-2.5 అవర్స్ బిఫోర్ కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఎక్సర్సైజ్ అండ్ జిమ్ యాక్టివిటీ కూడా 2-3 అవర్స్ బిఫోర్ కంప్లీట్ చేయాలి. ఇవన్నీ చేసిన దానివల్ల నిద్ర వల్ల వచ్చే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఏవైతే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ, మానసిక ఒత్తిళ్ళు కానీ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కానీ ఇవన్నీ కూడా దీర్ఘకాలంలో నివారించుకోవచ్చు. అయితే ఇక్కడ నిద్రకి మన డైలీ యాక్టివిటీస్ కూడా కనెక్షన్ ఉందండి. ఎవరైతే ప్రాపర్గా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారో, ఎవరైతే ఊబకాయం రాకుండా బాడీని మెయింటైన్ చేస్తారో, ఎవరైతే ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తినకుండా ఉంటారో, ఎవరైతే స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేస్తారో వీళ్ళందరిలో కూడా స్లీప్ రిలేటెడ్ డిజార్డర్స్ అనేవి చాలా తక్కువగా కనిపించడం గమనించారు. అదే కాకుండా ఒకవేళ నిజంగా స్లీప్ ఈ వర్కింగ్ ప్యాటర్న్లో నైట్ షిఫ్ట్స్ చేసిన దానివల్ల డిస్టర్బెన్సెస్ వస్తుంటే మీరు న్యాచురల్ పద్ధతుల్లో ఒకవేళ నిద్రని సమంగా తెచ్చుకోలేకపోతే డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సూచనలు సలహాలు మెయింటైన్ చేస్తూ టెంపరీగా వాళ్ళు రికమెండ్ చేసిన మెడిసిన్ చేసి వాడిన దానివల్ల కూడా నిద్ర సస్టైనబిలిటీ అనేది ఇంపార్టెంట్గా మనకి వస్తుంది. ఎందుకంటే ఒక నిద్ర కారణంగానే ఇన్ని రిలేటెడ్ డిజీజెస్ అన్నీ రెగ్యులేట్ అవుతున్నాయి కనుక ప్రాపర్గా నిద్రపోవడం, అమౌంట్ ఆఫ్ స్లీప్ మెయింటైన్ చేయడం అండ్ డ్యూరేషన్ ఆఫ్ స్లీప్ ప్రాపర్గా ఉండడం, క్వాలిటీ ఆఫ్ స్లీప్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్లీప్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరగాలి. నమస్తే. 8-9 అవర్స్ పడుకోవాలంటే వీటిల్లో ఇవి స్లీప్ ఆన్సెట్లో
ఈ బ్లూ లైట్ ఏవైతే మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్స్ మీద ఉన్నాయో ఇది స్లీప్ ఆన్సెట్ని డిలే చేస్తుంది. అందుకోసం నిద్ర అనేది ప్రాపర్గా పోవాలంటే నిద్ర ఆన్సెట్ బిఫోరే అట్లీస్ట్ 3 to 4 అవర్స్ బిఫోరే స్క్రీన్స్ అనేవి స్టాప్ చేసేయాలి. ఈ స్క్రీన్స్ చూసిన దానివల్ల ఆన్సెట్ ఆఫ్ స్లీప్ డిలే అయ్యేదానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా ఆహారం నిద్రపోయే ముందు అట్లీస్ట్ 2 to 2.5 అవర్స్ బిఫోర్ కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఎక్సర్సైజ్ అండ్ జిమ్ యాక్టివిటీ కూడా 2 to 3 అవర్స్ బిఫోర్ కంప్లీట్ చేయాలి. అయితే ఇక్కడ నిద్రకి మన డైలీ యాక్టివిటీస్ కూడా కనెక్షన్ ఉందండి. ఎవరైతే ప్రాపర్గా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారో, ఎవరైతే ఊబకాయం రాకుండా బాడీని మెయింటైన్ చేస్తారో, ఎవరైతే ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తినకుండా ఉంటారో, ఎవరైతే స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేస్తారో వీళ్ళందరిలో కూడా స్లీప్ రిలేటెడ్ డిజార్డర్స్ అనేవి చాలా తక్కువగా కనిపించడం గమనించారు.